ఉంటుంది? హలో రాహుల్, చెప్పండి. సారీ నందన, ఈ టైంలో కాల్ చేశాను. పర్లేదు, చెప్పండి. ఏం లేదు నందన, నేను జైలుకి వెళ్ళినప్పుడు అభి చాలా రిస్క్ తీసుకుని నేను విడుదలయ్యేలా చేసింది. అందుకే నేను థ్యాంక్ఫుల్ గా తనకి ఏదైనా ఇవ్వాలనుకుంటున్నాను. తన కోసం పూలు కూడా తీసుకొచ్చాను, కానీ తనంతగా హ్యాపీగా ఫీల్ అవ్వలేదు అనుకుంటా. ఇందాక డిన్నర్ కూడా చేయలేదు. ఇప్పుడు తన కోసం నేనేం చేయాలి? ఏం చేస్తే తను హ్యాపీగా ఫీల్ అవుతుంది? కొంచెం సజెస్ట్ చేయవా? సరిపోయింది. నన్ను సంతోషింప చేయడానికి నన్నే సలహా అడుగుతున్నారా రాహుల్ బాబు? హలో నందన, ఆర్ యు దేర్? యా, వింటున్నాను. మీ ప్రాబ్లం నాకు అర్థమైంది. ఏ భార్య అయినా భర్త నుంచి పెద్దగా ఏమీ కోరుకోదు. తనతో కలిసి కొంత సమయం గడిపితే చాలు. ఆ కొంత సమయం తనకి ఎంతో మధురానుభూతిని, ప్రేమని పంచుతుంది. అంతకు మించి మీరు ఏ వస్తువు కొనిచ్చినా దాని ముందు సరిపోదు. అర్థమైంది. అభి ఎలాగో డిన్నర్ చేయలేదు కాబట్టి తన కోసం మంచి డిన్నర్ ప్రిపేర్ చేస్తాను. తనతో నైస్ టైం స్పెండ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సజెషన్. పర్లేదు, నేను ఎదురు చూస్తుంటాను. దేనికి ఎదురు చూస్తుంటావు? అంటే అది మీ వైఫ్ తో స్పెషల్ డిన్నర్ ఎలా జరిగిందో తెలుసుకోవడానికి ఎదురు చూస్తాను అని అంటున్నాను, అంతే. ఓకే ఓకే.